జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి నెల 25 ఆదివారం నుండి 2026 జనవరి నెల 31 శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మిథునములో గురువు, సింహములో కేతువు, మకరములో రవి, కుజ, బుధ, శుక్రులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని, మీన, మేష, మిథున రాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలని, లాభాలని అందుకుంటారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. లాభంలో రాహు సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. దశమంలో బుధ సంచారం వల్ల జన సహకారంతో పాటు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల భూవాహన సమస్యల నుంచి బయటపడతారు. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దశమంలో శుక్ర సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. సమాజంలో కూడా చిన్న చిన్న ఇబ్బందికర పరిస్థితిని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు మహాలక్ష్మి దేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. లాభములో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. లాభములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సానుకూల వాతావరణం కానీ మీకు ఏర్పడుతుంది. భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొని మంచి విజయాలను సాధిస్తారు. ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మంచి లాభాలను అందుకుంటారు. భాగ్యములో బుధ సంచారం వల్ల స్థిరాస్తుల వల్ల నష్టాలు కానీ, ఆలోచనలు కలిసి రాకపోవడం కానీ, ఆర్థికపరమైన విషయాలు అసౌకర్యాలను కలిగించే విధంగా ఈ వారం మీకుంటుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్ష స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృషభ రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మిథున రాశి వారు. ఈ మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. దశమంలో చంద్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. సంతోషంగా, ఆనందంగా కాలం గడుపుతారు. అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు బాగున్నాయి. కుటుంబం కోసం కూడా నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. జన్మరాశిలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అష్టమంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, అధికారుల సహకార లోపం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈ వారం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మిథున రాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను అందుకుంటారు. మిగతా గ్రహాలు చాలా వరకు మీకు ప్రతికూలంగా ఉన్నాయి కనుక కాలం మిమ్మల్ని పరీక్షిస్తుంది. మౌనం వహించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మనసు లగ్నం చేసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. భాగ్యంలో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. సప్తంలో బుధ సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. అష్టంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, అనారోగ్య సమస్యలు, మీ మాటల వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. అష్టంలో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. భూవాహన సమస్యలు కూడా ఇబ్బందికరంగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి వారంలో సోమ, బుధ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పును పేదవారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి.
స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. సింహరాశి వారు, ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. షష్టంలో కుజ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలకు అవకాశం ఉంది. కుటుంబం కోసం భూములు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేస్తారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ ఈ వారంలో మీకు వచ్చే అవకాశం ఉంది. అష్టంలో చంద్ర సంచారం వల్ల ఒక్క విషయంలో అశాంతి, తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో బియ్యం కానీ పాలు కానీ సోమవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో లలితా సహస్రనామ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా లలితాదేవిని సందర్శించి నమస్కరించుకోండి. తల్లి ఆశీస్సులు అందుకోవడం వల్ల కూడా మనశ్శాంతిగా సంతోషంగా ఈ వారంలో మీరు ఉండగలుగుతారు. కన్యా రాశి వారు, ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం మిమ్మల్ని పరీక్షిస్తుంది. గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మౌనం వహించండి. అనవసరంగా ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకండి. మీ పని ఎందే మనస్సును లగ్నం చేసి తల వంచుకొని పని చేసుకుని ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. షష్టంలో రాహువు సంచరిస్తున్నాడు. ధైర్యంగా చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. పంచమంలో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానంతో మనస్పర్ధలు, జన సహకార లోపము, భూవాహన సమస్యలు ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. సప్తంలో శని సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోగా అవమానాన్ని కలిగించే విధంగా ఉంటున్నాయి. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. పనివారి సహకార లోపం కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనివారం రోజు వయోవృద్ధులకు కానీ గోవులకు కానీ ఆహార పానీయాలు అందించండి. స్తోత్రపారాయణ విషయంలో సుందరకాండ పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కన్యా రాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో నిరాడంబరంగానే మంచి విజయాలను, లాభాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. భాగ్యంలో గురువు సంచరించడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు, కొందరు పెద్దల సహకారంతో నూతన అవకాశాలు అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. చతుర్థంలో బుధ సంచారం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. పంచంలో రాహువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కూడా మనస్పర్ధలు వస్తాయి. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములు కానీ ఎర్రటి పండ్లను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశి వారు చాముండేశ్వరి అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. దశములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో నిరాడంబరంగా పనిచేస్తారు. నీతిగా పనిచేస్తారు. నిజాయితీగా పనిచేస్తారు. మీ పనితనానికి, మీ కష్టానికి తగిన ఫలితాన్ని ఈ వారంలో అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల అధికారుల అండదండలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భూవాహన లాభాలు కూడా అవకాశం ఉంది. తృతీయంలో రవి సంచరించడం వల్ల అధికారుల యొక్క సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. అష్టంలో గురువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, ఆత్మీయులతో మనస్పర్ధలు, విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో శనగలు కానీ పశువర్ణ పండ్లను కానీ గురువులకు ఇచ్చి వారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు అందుకోండి. స్తోత్రపారాయణ విషయంలో దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు దక్షిణామూర్తిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ధనుస్సు రాశి వారు,
ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. సప్తమంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం కూడా సంతోషాన్ని కలుగజేస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారంతో పాటు విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. పోటీ ప్రపంచంలో స్త్రీలతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. భాగ్యంలో కేతువు సంచరించడం వల్ల ఒక విషయంలో నిరాశ, అశాంతి, ఒక కార్యక్రమం చేయడానికి ఆటంకాలు ఎదురవుతాయి. ఈ రాశి వారికి వారంలో బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుసు రాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు మకర రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను లాభాలను అందుకుంటారు. తృతీయంలో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారంతో పాటు తల్లి ఆశీస్సులు అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ స్త్రీలతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. జన్మరాశిలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థాన చలనాలు కానీ, బదిలీలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, అధికారులతో అభిప్రాయ భేదాలకు కానీ అవకాశం ఉంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ఆదిత్య హృదయం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం, తండ్రి పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి ఈ వారంలో 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలంటూ కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భగవంతుని మీద భారం వేయండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ కార్యక్రమాలు మీరు త్రికరణ శుద్ధిగా పనిచేసుకుంటూ ముందుకు సాగండి. వ్యయంలో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని, కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనే పరిస్థితిని ఈ వారంలో మీరు చవి చూస్తారు. పంచమంలో గురువు సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. తృతీయంలో చంద్ర సంచారం వల్ల సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయంలో కుజ సంచారం వల్ల దుబారా ఖర్చులు, జనసహకార లోపము, కష్టంతో కూడిన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. జన్మరాశిలో రాహువు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు కూడా ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఈ రాశి వారికి వారంలో సోమ, మంగళ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కుంభరాశి వారు కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను అందుకుంటారు. ఒక్క ఆదాయం కూడా చేతికందే పరిస్థితి ఈ వారంలో మీకు కనిపిస్తుంది. లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీ జన సహకారం పుష్కలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలను అందుకుంటారు. ఆదాయం కూడా పెరుగుతుంది. షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. నిరాడంబరంగానే మంచి ఆదాయాలను, అవకాశాలను చేజిక్కించుకుంటారు. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో కానీ, ఇంటర్వ్యూల్లో కానీ విజయాలను సాధిస్తారు. జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. జన్మరాశిలో శని సంచరించడం వల్ల, సోమరితనం వల్ల కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. పనిభారం పెరుగుతుంది. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. పనివారి సహకార లోపం కూడా ఇబ్బందిగా మారుతుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ శనివారం రోజు వయోవృద్ధులకు కానీ, పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో బిల్వాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మీనరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా వార ఫలితాలను చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే